అన్న మూవీ ఎలా ఉందా చావా? అంటే ఫస్ట్ హిందీలో చూశాను, ఆ రోజు బాగానే ఉంది. తెలుగు వస్తే తెలుగులో బాగానే ఉంది. మొన్న ట్రైలర్ వచ్చింది కదా, అది డబ్బింగ్ బాగాలేదన్నారు, కానీ సినిమాలో చాలా బాగుంది. మరి వాయిస్ ఓవర్ కూడా బాగాలేదు కూడా బాగానే ఉంది. విలన్ది కానీ సంభాజీ మహారాజ్ కానీ వాయిస్ ఓవర్ చాలా బాగానే ఉంది. ఒకవేళ తెలుగులో చేస్తే ఎవరు బాగుండన్న చావా మూవీ? చావానా అంటే ఆ రోజుల్లో రామ్ చరణ్ తప్ప ఇంకెవరు బావారు. ఏమో ఈ మూవీకి వచ్చేసి మనకు ఫస్ట్ ఆల్రెడీ మహేష్ బాబుకి చెప్పారు అనేసి చెప్పారు కదా. లేదు మహేష్ బాబు అన్నా సరిపోరు కూడా. ఒకరు చేస్తే తెలుగులో అయితే రామ్ చరణ్ బాగుంటారు. ఇప్పుడు ఒకవేళ చావా తెలుగులో బాగుందా హిందీలో బాగుందా? అంటే ఇలా ఏమంటారు, చావా సింహం గర్జన ఏదైనా ఒకటే కదా. తెలుగు అయితే ఉంది, హిందీ అయితే ఉంది, ఒకటే కదా ఏదైనా. సుల్తాన్ మొఘల్ ఎంపరర్ అంతా ఎట్లా ఇచ్చేసాడో దానికోసం చెప్తాడు వాడు. చావా తెలుగులో ఎలా ఉందా? తెలుగులో వస్తుంది, ఈవేళ రిలీజ్ అవుతుంది. సో చూసారా? తెలుగులో చూడలేదు, దాని గురించే చెప్పేసి తెలుగు ఇది రెండు చేసారు కాబట్టి హిందీలో చూసాం, తెలుగులో చూద్దామని మళ్ళీ వచ్చినాను. బాగుంది అన్న, చాలా బాగుంది. మనం ఇప్పుడు హిందుస్థాన్లో ప్రతి ఒక్కడు మతాలు మారుతున్నారు, అవన్నీ చేస్తున్నారు. అదొకటి ఇన్స్పిరేషన్గా మళ్ళీ గుర్తు చేసినట్టుంది ఇదంతా సినిమా. చాలా బాగుంది. ఇలాంటి సినిమాలు తీయాలి, మంచిగా ఉండాలి, అందరూ మంచిగా ఉండాలని అనుకుంటున్నాం. అన్న ఇంకొకటి అన్న, ఇప్పుడు చావా వచ్చేసి తెలుగులో రిలీజ్ అయింది కాబట్టి బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగలేదు, ప్లస్ ఇంకోటి ఏంటంటే డబ్బింగ్ కూడా బాగలేదు అనేసి అన్నారు కదా. అన్న ఆల్రెడీ శివాజీ సినిమా గురించి ఆల్రెడీ హిందీలో వచ్చింది, కాకపోతే తెలుగు ప్రజలకు అది అర్థం కాకపోవడంగా తెలుగులో రావాలని చెప్పేసి డబ్బింగ్ చేశారు, అంతే తప్పించి ఇది లాంగ్వేజ్ చూసుకోవద్దు. చాలా బాగుంది. అంటే హిందీలో బాగుందా మన తెలుగులో బాగుందా? తెలుగులో కూడా చాలా బాగుంది. అంటే ఏమన్నారంటే మన వాయిస్ ఓవర్ ఇచ్చింది బాగాలేదు తెలుగులో అనేసి అన్నారు. లేదు చాలా బాగుంది వాయిస్ ఓవర్, హీరో యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది. హిందీలోనే బాగుంది, తెలుగులో కూడా బాగుంది, కానీ హిందీలో డబ్బింగ్ కొంచెం సెట్ అవ్వలేదు. తెలుసు కదా ఆల్రెడీ బాలీవుడ్లో ఎలా తెలుగులో అందరూ ఏమనుకుంటారు, ట్రైలర్లో చూసి వాయిస్ అంత బాగాలేదు అనుకుంటారు, కానీ థియేటర్లో గుద్దవలిపోయింది వాయిస్. చాలా సూపర్ ఉంది వాయిస్ అయితే, అలా ఏం అనిపించదు. బట్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అవన్నీ సూపర్ ఉన్నాయి. మొత్తానికి ఇక చూడాలి, పక్కా చూడాలి. ఒకవేళ తెలుగులో చేస్తే ఎవరు చేస్తే బాగుంటుంది సినిమా? ఉన్నారుగా ఇంకా చాలామంది మన తెలుగు స్టార్స్, చాలామంది పైన ఇండియా స్టార్స్, ప్రభాస్ కానీ ఎన్టీఆర్ కానీ వీళ్ళందరూ. ఆల్రెడీ మహేష్ బాబుకి ప్రభాస్కి అనుకున్న స్టోరీ అంట, కానీ బట్ విక్కీ కౌశల్ మాత్రం ఇంకా వేరే ఎవరిని. నేను హిందీ చూడలేదు, స్ట్రైట్ తెలుగు చూస్తున్నాను. ఎలా అనిపించింది మూవీ? చాలా బాగుంది. సో కొన్ని మామూలుగా ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు ఏమన్నారంటే వాయిస్ ఓవర్ బాగాలేదు అనేసి కామెంట్స్ పెట్టారు కదా, దాని గురించి. హిందీ కూడా చూడాలి, తెలుగు నేను డైరెక్ట్ తెలుగు చూస్తున్నా. సో మీకు ఎలా అనిపించింది మూవీ? బాగుంది అన్న. మూవీ ఎలా ఉందన్న? యా హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఛత్రపతి శివాజీ గురించి వినడమే కానీ తెలుసుకోవడం చాలా తక్కువ. మనం చదవడం స్కూల్స్ నుంచి అదే చదవడం కదా. ఈ రెవల్యూషన్ గురించి, బ్రిటిషర్స్ అట్లా గురించి మనం ఆ చరిత్ర గురించి తెలుసుకున్నాం. ఇట్లా సినిమాలో చూపించడం చాలా తక్కువ. సో ఇలాంటి చరిత్రని ఏమంటారు దాచిపెట్టడం చాలా కరెక్ట్ కాదు. యా, ఇట్స్ నాట్ స్మాల్ థింగ్ రైట్. సో నేనైతే సపోర్ట్ చేస్తున్నాను ఈ మూవీని. ఇలాంటి మూవీస్ ఇంకా బాగా చేయాలి, చాలా రావాలి. అండ్ వన్ మోర్ థింగ్, ఛత్రపతి శివాజీ ఈ కొన్ని మిస్ అయ్యాయి యాక్చువల్గా. ఛత్రపతి శివాజీ ఎలా చనిపోయారు, ప్లస్ అతను చరిత్ర ఎట్లా ఉంది, అతని చరిత్ర ఇన్స్పిరేషన్ తీసుకొని ఇతను ఎలా వచ్చాడు, అంటే ఇతను ఏమంటారు మహారాజుగా ఎట్లా అయ్యాడు, తర్వాత ఛత్రపతి ఎలా అయ్యాడు. సో అట్లా కొన్ని సీన్స్ ఉన్నాయి. సో ఇంకొంచెం లెంతీగా తీసుకుంటే బాగుండేది మూవీ. సో ఇది మరాఠాలోనే బాగా క్లిక్ అయింది, అండ్ హిందీలో కూడా బాగా క్లిక్ అయింది. తెలుగులో మన వాళ్ళు ఇంకా అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు. బట్ ఒక్కొక్క సినిమా థియేటర్లో అక్కడ చూసిన వాళ్ళు అయితే లిటరల్లీ మూవీ అయిపోయేటప్పుడు అయితే ఒక స్లోగాన్ అయితే గట్టిగా పడతారు. సో అది నాకు బాగా నచ్చింది. మనోళ్ళు ఇంకా అందాక పోలేదు. సో మనోళ్ళు కూడా అందాక వస్తే బెటర్ అనిపిస్తుంది నాకైతే. అండ్ మూవీ చాలా అంటే చాలా బాగుంది, ప్రతి ఒక్కరు చూడాల్సిన విషయం. అండ్ ఐ సపోర్ట్ దట్ వన్. హిందీలో చూసారా? చూశాను, 2 times చూసి నేను తెలుగులో చూస్తున్నాను. అయితే వాయిస్ ఓవర్ వచ్చేసి హిందీలో బాగుంది, కానీ తెలుగులో వాయిస్ ఓవర్ బాగాలేదు. యా, వన్ మోర్ థింగ్, వాయిస్ ఓవర్స్ కొంచెం క్లియర్గా లేదు, బేస్ తక్కువ ఉంది. సో ఛత్రపతి ఎవరిది శంభాది వాయిస్ ఓవర్ తక్కువ ఉంది, కొంచెం బేస్ హై లెవెల్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. సో బ్యాక్గ్రౌండ్ వచ్చిన వాయిస్ ఓవర్ కూడా బాగాలేదు. అది బాగాలేదని కాదు, ట్రై చేశాడు. అట్లీస్ట్ హిందీలో అంత మరాఠా అంత ట్రై చేయలేకపోయినా మన సైడ్ ట్రై చేశాడు. అని మనోళ్ళు డామినేట్ చేశారు కదా ఫస్ట్ థింగ్. సో అది నాకు బాగా నచ్చింది. సో బ్రో అట్లనే కాదు, మన హిందూ ధర్మాన్ని మనం తీసుకుని వెళ్ళాలి పైకి. అది ఫస్ట్ థింగ్. ఏంటంటే సనాతన ధర్మం అంతమించిపోయింది. ఇప్పుడున్న దానిలో ఎవరున్నారు అసలు? ఇట్లాగా వస్తున్నారు, సినిమాలు చూస్తున్నారు, పోతున్నారు. ఒకళ్ళన్నా ఎక్స్పీరియన్స్ చేస్తే కదా. అండ్ వన్ మోర్ థింగ్, మన స్కూల్ డేస్లో కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా రెవల్యూషనరీ ఇంగ్లీష్ ఏమంటారు ఇంగ్లీష్ గురించి ఎక్కువగా, మన అమెరికన్స్ గురించి, అలా ఫ్రెంచ్ లాంగ్వేజ్, మన వాళ్ళు లిటరల్లీ ఇండియన్స్ అయ్యింది కూడా ఒక చరిత్ర. ఎగ్జాక్ట్లీ
హిస్టరీని బాగా తెలుసుకోండి ఫస్ట్. అండ్ వన్ మోర్ థింగ్, స్కూల్లో కూడా ఈ అంబేద్కర్ గురించి కానీ ఛత్రపతి శివాజీ గురించి కానీ ఎన్నో మంది వీరులు ఉంటారు కదా, వాళ్ళ గురించి చదవండి ఫస్ట్. తెలుసుకొని ఇప్పుడు హిందూ ధర్మం గురించి ప్లెడ్జెస్ ఉంటాయి అసెంబ్లీస్, అలాంటివి చూపించండి. సో పిల్లలు ఎట్లా ఎదుగుతారనేది తెలుస్తుంది. అది నాకు బాగా. అండ్ మా నాన్న కూడా టీచరే, సో మా పేరెంట్స్ కూడా టీచర్స్. అండ్ నేను అంతటి వాడు కాకపోయినా ఐ డూ సపోర్ట్ దట్ వన్. అన్న ఇంకోటి, ఇప్పుడు మన హిందీలో వచ్చేసి చాలా కనెక్ట్ అయింది కదా, సో ఆ విధంగా ఇక్కడ నేను అదే చెప్తున్నాను. హిందీలో కనెక్ట్ అయిన మరాఠా వాళ్ళ లాంగ్వేజ్లో వాళ్ళు ఒరిజినల్గా తీశారు, బట్ మన వాళ్ళు అంత క్లిక్ అవ్వలేదు. మన వాళ్ళు కూడా తీసుంటే ఆ లెక్కన వచ్చేది. ఇప్పుడు రాజమౌళి కానీ డైరెక్టర్స్ అలా తీసుంటే ఇంకా బాగుండేది, బట్ ట్రై చేయలేకపోయారు. బట్ వన్ థింగ్, అలాంటి వీరుల్ని తీయటం అంటే చిన్న విషయం కాదు. అసలు ఈ మూవీ రావడం గొప్ప ఫస్ట్ థింగ్. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ థింగ్. సో నేనైతే ఇది 100 days కాదు, 100-200 days అన్న తక్కువే కాదు. అండ్ ప్రతి ఒక్కళ్ళు కూడా మన హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని సపోర్ట్ చేస్తూ ఇలాంటి వీరుల గురించి తెలుసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ చావా మూవీ వచ్చేసి ఓన్లీ వాళ్ళ లాంగ్వేజ్ వరకే తీసుకురండి, తర్వాత బాగుందని చెప్పినాక వేరే డబ్బింగ్ చేసిరా ఎట్లా? దట్స్ వాట్. ఇది ఫస్ట్ మరాఠా దాంట్లోనే తీశారు, తర్వాత హిందీలో ట్రాన్స్లేట్ చేశారు, ఆ తర్వాత తెలుగులోకి వచ్చింది. అండ్ మన వాళ్ళు డామినేట్ చేయబట్టి తెలుగులోకి వచ్చింది, లేకపోతే అది కూడా అట్నుంచి అటు వెళ్ళిపోయేది. అండ్ వన్ మోర్ థింగ్, మన పాలిటిక్స్ గురించి నాకు సంబంధం లేదు, బట్ ఇలాంటి చరిత్ర గురించి చదవండి ప్లీజ్. అండ్ ఇలాంటి మూవీస్ చూడండి, తెలుసుకోండి. చదవకుండా అట్లీస్ట్ చూడండి ఇట్లాంటి అట్లీస్ట్ చదవడం పక్కన పెట్టి ప్రతి స్కూల్లో చదవాలి. ముందు పిల్లలు బాగుపడాలి కదా, అటు వాళ్ళు తెలుసుకోవాలి కదా. వాళ్ళకి మన హిందూ ధర్మంలో మన ప్రతి ఒక్కరు ఈ గాంధీజీ గురించి కానీ, లేకపోతే ఈ ఔరంగజేబు అలాంటి వాళ్ళ గురించి మనం చదువుకొని ఏం లాభం చెప్పండి. ఆ కాంగ్రెస్ అంటారు, నేనే కాంగ్రెస్ సపోర్ట్ చేస్తే నాకు ఇప్పుడు అర్థమైంది కాంగ్రెస్ వేస్ట్ అని. ఈ బీజేపీ వల్ల ఈ మూవీని ఇంతవరకు తీసుకొని వచ్చారో నాకు తర్వాత అర్థమైంది. ఐ డూ సపోర్ట్ బీజేపీ, దట్స్ వన్. బట్ ఐ థింక్ నేను అట్లా అనట్లేదు, పాలిటిక్స్ అన్నట్టు నేను లిటరలీ పాలిటిక్స్ అయితే యాంటీ, ఐ డోంట్ సపోర్ట్ దట్ వన్. బట్ ఇలాంటి మూవీస్ ఖచ్చితంగా తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి మూవీస్ చూసి మన హిందూ ధర్మాన్ని పాటించండి. అండ్ వన్ మోర్ థింగ్, చావా అంటే ఎవరు మర్చిపోయింది, సంభాజీ గారు చనిపోయేటప్పుడు కూడా ఆయన ఎటువంటి క్యాస్ట్ మారకుండానే అతను స్టాండర్డ్గా ఉన్నాడు. ఈవెన్ ఔరంగజేబే చాలా అనుకొని తను చనిపోయాడు, కానీ అసలు ఇట్లాంటి క్యాస్ట్ క్యాస్ట్ అయితే మారలేదు. సో దట్ అంతటి మరాఠాలో ఒక్కళ్ళు 100 మందితో సమానం అంటే చిన్న విషయం అసలు. సట్ నాట్ ఏ స్మాల్ థింగ్. మనం కూడా అలాగా చేయాలని కోరుకుంటున్నాను. ఇక్కడ తెలుగులో కూడా స్కూల్ పిల్లలు వచ్చి చూసే ఛాన్సెస్ ఏముందా? చూపిస్తారా వాళ్ళకి? ఉండాలి బ్రో, అట్లాంటి స్కూల్ వాళ్ళకి. మనకు ఇప్పుడు నేను నా స్కూల్ డేస్లో లిటరల్లీ నేను చూసిన ఫస్ట్ మూవీ బాలరామాయణం. స్కూల్ డేస్ మేమందరం స్కూల్ నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. అలాంటి ఇట్లాంటి మూవీస్కి తీసుకెళ్ళండి పిల్లల్ని. ఎందుకు తీసుకెళ్ళారు? స్కూల్స్ ఏమన్నా కూర్చొని ఇంగ్లీష్ కూర్చొని ఐ హ్యావ్ ఏ టీచర్, ఐ హ్యావ్ గుడ్ నాలెడ్జ్ అంటే ఏమొస్తుంది చెప్పు. మన తెలుగులో పాఠాలు నేర్పండి, తెలుగులో మన గురించి చదవండి ఫస్ట్. ఇలాంటి చరిత్రను తెలుసుకుంటాయి కదా, అప్పుడప్పుడు స్కూల్లో పిల్లల్ని కూడా సినిమాలు తీసుకురండి ఫస్ట్. సంగతి ఇట్లాంటి సినిమాలు వచ్చినప్పుడు చూపించాలి. ఎగ్జాక్ట్లీ. ఏదో బాహుబలి అంటే అది కూడా చరిత్ర కాబట్టి అలాంటి మూవీస్ని, మగధీర కానీ ఇట్లాంటి మూవీస్ కొంచెం చరిత్ర గురించి అండ్ అట్లా తీసేటప్పుడు ఫస్ట్ ఈ సినీ ఇండస్ట్రీలో కూడా ఫస్ట్ ఈ చరిత్ర గురించి ఎటువంటి చాలామంది రియల్లీ. నేను ఇంటర్లో కూడా క్లర్క్గా వర్క్ చేసేటప్పుడు మా ప్రిన్సిపల్ అదే చెప్పాడు, మనం ఇట్లాంటి గురించి ఏమంటారు అడ్వాన్స్డ్ అంబేద్కర్ గురించి కానీ, లేకపోతే ఈ హిస్టరీ అలా పైన చూసుకుంటాం, కానీ లోపలికి వెళ్తే మన హిందూ ధర్మం గురించి పోరాడి ఓడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళ గురించి చదువుకోండి అని చెప్తున్నాడు. సో ఐ డూ సపోర్ట్ దట్ వన్. సో పిల్లల నుంచి చదవండి, పిల్లల్ని ఎంకరేజ్ చేయండి. ప్రతి టీచర్ కూడా పిల్లల్ని ఇలాంటి మూవీస్ని తీసుకురండి ప్లీజ్, ఓకేనా? అండ్ ఇప్పుడు ఉన్న జనరేషన్లో పిల్లలు ఏమంటారు ఫోన్స్, ల్యాప్టాప్స్ వాటిలో గుండి పోతున్న బుక్స్ కొంచెం అప్పుడప్పుడు ఇలాంటి చరిత్రలను చదివించండి ఫస్ట్, ఓకేనా? సో నేను పిల్లల్ని బాగా ఎంకరేజ్ చేస్తాను, పిల్లల్ని చాలా ఇష్టం నాకు. అండ్ మా పేరెంట్స్ కూడా అలాంటివి చెప్తారు కాబట్టి నేను సపోర్ట్ చేస్తాను. అన్న ఇంకోటి, ఇప్పుడు సినిమాలో లాస్ట్ క్లైమాక్స్ ఉంది కదా, సో అది వచ్చేసి బాలీవుడ్లో చాలా కనెక్ట్ అయింది, బట్ ఇక్కడ కనెక్ట్ అయింది. నేను అదే చెప్తున్నాను కదా, అక్కడంటే రియల్ ఇన్సిడెంట్స్ జరిగినాయి కాబట్టి మనకు అటు సైడ్ ఇంకా రాలేదు. సో మనం ఫస్ట్ థింగ్ ఎవరికి తెలుసు చావా గురించి? లిటరల్లీ మనం ఛత్రపతి శివాజీ గురించి చదివాం, కానీ అతను కొడుకున్నాడు, ఇలాగా సంభాజీ అయ్యాడు, చావా వచ్చిందని ఎవరికి తెలిసింది? అది లిటరల్లీ పాలిటిక్స్ అన్నీ బ్యాన్ చేశారంట, అన్ని హైడ్ చేసి కాల్ చేశారంట వాటిని. సో మా ఫ్రెండ్ చెప్తే నాకు తెలియదు అది. సో లిటరల్లీ అసలు ఛత్రపతి శివాజీ గురించి కంటే కూడా ఇతను ఇట్లాంటి వాటిని హైలైట్ చేయొచ్చు కదా.
చరిత్రలో అట్లా అంటున్నాను. లిటరలీ ఆ సెకండ్ హాఫ్ అయితే హైలైట్ అబ్బా. నేను ఆ సెకండ్ హాఫ్ అయితే లిటరలీ ఒకటి 2 to 3 అని చూడొచ్చు నేను, పర్లేదు. బాగుంది. అయితే నేను హిందీలో చూసిన, నాకైతే అర్థం కాలే, కానీ ఇంకోసారి పోవాలన్నట్టు ఈరోజు డ్యూటీ బంద్ చేసి వచ్చిన ఈ మూవీకి. అయితే ఎట్లా అంటే ఇప్పుడు ఆ మూవీ చూస్తుంటే దేనికోసం వచ్చానంటే మన దేశం కోసం అని, ఎట్లా ఉంది, ఎట్లా నడుస్తుంది హిందూ ధర్మం, దానికోసం అనుకుని నేను వచ్చా డ్యూటీ బంద్ చేసేసి. అట్లా చూసిన, నాకైతే మస్తు ఇంట్రెస్ట్. ఇంకోటి ఏంటంటే ఒక స్టెప్పు ఒక చిన్నపిల్లడు నడిచేటప్పుడు ఎట్లా ఉంటుంది, మా కొడుకు బాగానే నడుస్తున్నాడు, ఇంకో ముంగడి పరిగెట్టిపోతాడా, ఏం చేస్తాడా, పడిపోతాడా అన్నట్టు మూవీకి వచ్చినప్పుడు నాకు అట్లా అనిపించింది. ఇంకో స్టెప్ అంటే మూవీ ఎట్లా ఉంటుంది, ఇంకేమైంది, ఇంకో స్టోరీ ఏమవుతుంది, ముందుకెళ్తే ఏమవుతుంది, ఇంకా ముందుకెళ్తే ఏమవుతుంది, అట్లా ఉందన్న మూవీ. చూస్తుంటే దిమ్మ ఖరాబ్ అవుతుంది. అట్లా నాకు ఇంకోటి చాలా, ఇప్పుడు తెలుగు ట్రాన్స్లేషన్ చేయడానికి రామ్ చరణ్కి అందరూ చెప్పారు, కానీ ఇదంటే హిందీలో మీరు తీస్తేనే బాగుంటుంది అనుకొని చెప్పారు. అట్లా అనుకొని వీళ్ళు కూడా హిందీలో కాకుండా తెలుగులో డబ్బింగ్ చేశారు. చాలా బాగైంది. నాకైతే చాలా బాగా నచ్చింది అన్న. అంటే వాయిస్ ఓవర్ బాగాలేదు అంటే అంత కనెక్ట్ అవ్వలేదు అనేసి అంటున్నారు. వాయిస్ అంటే కొన్ని సిచ్యువేషన్లు ఇప్పుడు మనం ఏంటంటే దేనికైనా పోరాడేటప్పటికి బేస్లో ఇది ఉంటే, ఒక్కసారి ఎట్లయినా బేస్ ఉంటే గట్టిగా ఎట్లా అరుస్తామో అట్లా ఉండాలి మూవీ. ఇదేంటంటే అట్లా లేకుండా కొంచెం నార్మల్గా బేస్ అనేది కొంచెం తగ్గింది, అట్లా అయిందనమాట. ఇప్పుడు అంటే ఒకవేళ ఇప్పుడు తెలుగు వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి చేద్దామని చెప్పి చేశారా, లేకుంటే ఏ విధంగా అంటారు? లేదు, మన చాలామంది మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీస్లో చాలామంది కూడా వాళ్ళు కూడా డబ్బింగ్ చేస్తాం అనుకున్నారు, కానీ వద్దు అనుకుని చెప్పేసి మన వాళ్ళతోనే తెలుగులో ఇచ్చేసుకొని ట్రాన్స్లేషన్ చేశారు, ఇచ్చేసారనమాట.